రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డికి కోనరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రుణమాఫీపై ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు కర్చికాయల ఎల్లయ్య, గొట్ట రుక్మిణి, ప్రభాకర్ మరియు కోనరావుపేట ఎంపీటీసీ నరసింహాచారి, నాయకులు ముదం సత్యం, లింబయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 లోపల ఎవరైతే రైతులు వారు క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులకు మేము గత అసెంబ్లీ ఎన్నికల్లో మాటిచ్చారు కాబట్టి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చారు కాబట్టి అట్టి మాట కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో అందరికీ, కొందరు 1,50,000, కొందరికి 1,00,000 వారి భూమి ఉన్నంత మట్టుకు ప్రకారం 2 లక్షల లోపల ఏ రైతుకైనా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, అలాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు, అలాగే మా వేములవాడ ప్రాంత ముద్దుబిడ్డ మా గౌరవనీయులు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఇప్పు ఆదిశీన గారికి ప్రత్యేకమైన రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుచు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్నదో అట్టి వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పి మేము ఆశిస్తూ, అలాగే గృహజ్యోతి గాని, అలాగే ఏదైతే సిలిండర్ గాని, గృహలక్ష్మి గాని, అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద కూడా వచ్చే నెలలో 2,500 పెన్షన్ ఇస్తామని చెప్పి వారు అంటున్నారు. కాబట్టి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఏదైతే రైతులకైతే కట్టుబడి మాట ఇచ్చిందో, రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు గత 2009, 2004 ఎలక్షన్లో కూడా అప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రైతు రుణమాఫీ చేసినందుకు వారు చేసిరు. కాబట్టి వారి తర్వాత మళ్లీ రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం గొప్ప. మండల కేంద్రంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు మాఫీ చేసిన రైతులందరికీ మాఫీ చేసినందుకు ఈ రోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్నమాట తప్పకుండా డిసెంబర్ 9 లోపు తీసుకున్న రైతులందరికీ ఏకంగా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దాని ప్రకారం నిన్న ప్రకటించింది. కాబట్టి మీరు రైతులందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఈ రోజు ఒక్కొక్కరికి 1,50,000, 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ అవుతాయి. వారి యొక్క రైతుల యొక్క ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇంకా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం ఉంటుంది. అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి రానున్న రోజులను కూడా తెలియజేస్తూ, అలాగే దీనికి కృషి చేసిన మన స్థానిక ఎమ్మెల్యే ఆదిశీన గారికి, జిల్లా మంత్రి శ్రీధరబాబు గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సమావేశం ఏర్పాటుపరిచి మంత్రివర్గంలో 2 లక్షల రుణమాఫీని చేస్తామనే మాటలను ఆమోదింపజేసుకుని మనకు ప్రకటన చేయడం జరిగింది. దాని విషయంలో ఈ రోజు కోనరావుపేట మండలంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా వారు ఈ 6 నెలల కాలంలో అనేకమైన హామీలు నెరవేరుస్తూ మన ప్రభుత్వాన్ని ముందుస్తున్నటువంటి వారు మన ముఖ్యమంత్రి వర్యులు. అందులో భాగంగా 12/12/2018 నుండి 9/12/2023 వరకు తీసుకున్నటువంటి 2 లక్షల రూపు రుణాలన్నీ మాఫీ చేస్తామనే మాట ప్రకటించడం నిజంగా మనకు, మన రైతులందరికీ ఆనందం, సంతోషకరమైన అంశం అది. దాన్ని 15 లోపల ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి రైతు ఖాతాల్లో వేస్తామనే మాట అన్నారు. కాబట్టి మనం అందరం వారికి, మన గవర్నమెంట్ కు కృతజ్ఞతలు అందరూ మన రైతుల పక్షాన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారము ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ కూడా క్రమం తప్పకుండా నెరవేర్చేటువంటి మాట తప్పనటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి కోనరావుపేట మండల తరపున మరి రైతులు, మహిళలు, కార్మికులు, కర్షకులందరూ కూడా మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళటి నుంచే 1,50,000 నుంచి 2 లక్షల రుణమాఫీ అని నిన్నైతే ఏదైతే ప్రకటించిండో మరి రైతుల ముఖాలలో చిరునవ్వులు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పార్టీల లేక
తప్పేటువంటి పార్టీ కాదు. పేదల పార్టీ, ప్రజల పార్టీ, కార్మికుల పార్టీ, ఇది కర్షకుల పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ పార్టీ ద్వారానే మనకు న్యాయం జరుగుతుందని మరి అందరూ కూడా ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని మరి ఏకకాలంలో ఇవాళ ఖచ్చితంగా రుణమాఫీ చేసినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీకే దక్కి